నీ కర్పించి లేనిడానైనాను ఏమీ కానిడానైనాను ఉన్నది ఏదో అంటే ఉన్నదేది మనస్సు ఉండి అంతా ఉంది. ఆ మనసు అనేది ఎప్పుడైతే లేదో ఏం లేదు మన దగ్గర. ఆ మనసును తనకు అర్పిస్తే ఆ భగవంతుడు మనకు ఆ చంచలమైన సాంసారికమైనటువంటి ప్రపంచమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆ చంచలమైన మనసును తనకు అర్పిస్తే ఆయన నిశ్చల తత్వాన్ని, నిశ్చల బుద్ధిని, నిశ్చల మనసును మనకి ఇస్తాడు. అప్పుడు మనకన్నీ నిర్మలమే, ఎంత లావుదైనా కొట్టుకొని వెళ్ళిపోతాం. అది సమ్ అంటే నిశ్శబ్దం, సారం అంటే ఆనందం. మరి తల్లి గర్భంలో ఉన్నాము మనం కొంతకాలం, బియ్యం చూసుకొని ఎట్టున్నాము ఆ గోళంలో. ఇప్పుడు అంత అన్నం తిని అన్ని నీళ్ళు తాగితే పొట్ట నిండిపోయా ఆయాసం వచ్చారు. మరి ఆనాడు 9 నెలలు ఉన్నాం కదా, తల్లి ఎన్నో రకాలుగా మోసుకొచ్చింది. మరి 9 నెలలు మనల్ని కొన్ని రోజులైనా ఆమె మోసింది కదా. మరి ఇప్పుడు ఎందుకు పాడి మీద పడుకున్నప్పుడు అంత బరువు ఎక్కిపోయినాము. 4 మొయ్యాల, 2 మోత భుజాలు మార్చుకుంటారు మొయ్యలేమని. ఎందుకమ్మా? తల్లి గర్భంలో మళ్ళీ ఆ తల్లి ఎట మోసింది అన్ని రోజులు. అప్పుడంటే చిన్నదిగా ఉంది, ఇప్పుడేమో భారీగా ఉన్నాం. ఇంకా పెంచినాడు, పెంచి 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 దాంట్లో ఒక శక్తి ఉన్నది, ఆత్మబలం. అందుకని సునాయాసం అది పక్కకు పోయిందిగా. ఇది కట్టె బరువు అయిపోయింది. ఆ కట్టె బాగా తినుబండారాలతో బాగా లావెక్కిపోయింది. అందుకని 4 కూడా 2 మోస్తూ కొంత